హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో ఉన్నటువంటి శివాలయం మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి, దాని విశిష్ట గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది జూపూడి గ్రామం అండి. ఇది ఎన్టీఆర్ జిల్లా, ఒకప్పుడు కృష్ణా జిల్లాని పిలిచేవారు. సో ఈ ఎన్టీఆర్ జిల్లాలోని జూపూడి గ్రామం. దీని యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ 300 సంవత్సరాల క్రితం ఒక కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే శివుడు వీరిద్దరు కూడా వెలిసారని చెప్తారండి. ఈ ప్రాంతానికి ఎంతో రాజుల చరిత్ర ఉంది. ఇక్కడ కొండపల్లి సమీపంలో కొండపల్లి కోట కూడా ఉందండి. సో ఇది జూపూడి గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. ఇక ఈ గుడి విషయానికి వస్తే, ఇక్కడ మనం చూస్తున్నది శివాలయం అండి. ఇది కూడా సహజసిద్ధంగా ఏర్పడిందని చెప్తారు. ఇక్కడ మనకి కొండపల్లి NTTPS కూడా కనిపిస్తుంది. చుట్టూ కొండలండి. చూడడానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే పంచుతుందండి ఇక్కడ ఈ జూపూడి గ్రామం అనేది. సో ఇప్పుడు మనం ఈ శివాలయంలోకి వెళ్తున్నాము. సో శివాలయంలోకి వెళ్ళాలంటే 100 మెట్లు అయితే దాటి వెళ్ళాలండి. సో ఈ విధంగా వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. అలాగే పురాతన కాలపు కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తాయండి. సో ఆ రోజైతే గుడి ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ చుట్టూ ఉన్న విగ్రహాలను మాత్రమే షూట్ చేశానండి. ఇది 100 సంవత్సరాల క్రితం చరిత్ర అయితే ఉంది కాబట్టి ఇలాంటి విగ్రహాలు చూడడం కూడా అదృష్టమే నేను భావిస్తున్నాను. ఎంతో పురాతన చరిత్ర ఉన్న ఈ దేవాలయాల్ని గవర్నమెంట్ ఒకసారి సందర్శించి వీటిని ఇంకా అభివృద్ధి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నది, సో ఇది శివాలయం అండి. దీని పక్కనే కొంచెం ముందుకెళ్తే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా దాదాపు 100 మెట్ల వరకు ఉంటాయండి. సో చరిత్రలను పరిశీలిస్తే తిరుమలలోని 7 కొండల్లో ఇది కూడా ఒక కొండ అని చెప్తూ ఉంటారండి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వాస్తవంగా అయితే తిరుమల కొండను సందర్శించినట్టే ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ దేవాలయాలను చూడడానికి చాలా తక్కువ మందే సందర్శిస్తూ ఉంటారండి. సో దీన్ని ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వారు ఒకసారి ఈ దేవాలయాలను చూసి అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా మారిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 300 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నప్పటికీ ఈ దేవాలయాల గురించి అతి తక్కువ మందికి తెలియడం చాలా బాధాకరం అండి. ఇక్కడ మెట్ల ద్వారం నుంచి వస్తే మనకి ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఈ ధ్వజస్తంభాన్ని సందర్శించిన తర్వాత ఇలా ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి. సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. చూడడానికి చాలా చూడముచ్చటగా అయితే ఉంది ఈ ప్రదేశం అయితే. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుందండి. కానీ ఈ ప్రాంతాన్ని గవర్నమెంట్ పట్టించుకోకపోవటమే చాలా బాధాకరంగా ఉందండి. సో ఇక్కడ చూసినట్లయితే గేట్లు వేసేసి ఉందండి ఈ గుడికి కూడాను. ఇలా లోపలికి వెళ్తే మనకి మెట్లు కనిపిస్తాయండి. ఇక్కడ పైన చూడండి మనకు గోపురం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గం ద్వారా వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైతే అవుతారండి. సరిగా ఆ గోపురం కింద దేవుడు అయితే ఉంటారు. సో ఈ ప్రాంతం అయితే చాలా చాలా బాగుందండి. సో మీరు ఎవరైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అనుకుంటే విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి సిటీ టెర్మినల్లో ఇబ్రహీంపట్నం చేరుకొని అక్కడ నుంచి ఆటో మార్గం ద్వారా జూపూడి గ్రామానికి చేరుకొని ఈ ప్రాంతాన్ని అయితే సందర్శించండి. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత కొండపల్లి కోట కూడా ఉంటుందండి. సో రాజుల చరిత్ర ఉన్న ఆ కోటను కూడా సందర్శించండి. అంతేకాకుండా కొండపల్లి కోట సమీపంలో కొండపల్లి బొమ్మలు అయితే దొరుకుతాయండి. ఇది మన ఏపీలోనే చాలా ప్రసిద్ధి అండి, కొండపల్లి కుయ్య బొమ్మలు. సో ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే తయారు చేస్తారు. సో మీలో ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటే వెంటనే చూడండి. ఒకవేళ మీరు ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే మీరు ఇక్కడ ఏ ఏ ప్రాంతాలను చూశారో, ఏమేమి సందర్శించారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.